బాప్తిస్తాలు ఇచ్చినట్టుగా మరి చూడలేదు. కానీ మన సంఘములో, మన జీవము గల దేవుని యొక్క సంఘములో కుమారుడు రాము గారిని ప్రేరేపించి గత రాత్రి మరి ఇంచుమించు 9 ఆ టైంలో ఫోన్ చేసి, అయ్యగారండి నేను రక్షణ తీసుకుంటానని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. అప్పుడు నేను బట్టలు ఇస్త్రీ చేసిన బట్టలు తీసుకొచ్చుకోవడానికి వెళ్ళాను. లస్సీ ఎత్తిందంట, మాట్లాడింది. నేను రాగానే బ్రదర్ని ఫోన్ చేసినప్పుడు ఆయన చెప్పిన తొలి మాట, అయ్యగారండి నాకు రక్షణ కావాలి, నేను రక్షణ తీసుకుంటానని మాట ఇచ్చినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఒక్కరి నోటుతో ఈ మాట చెప్పాలండి, నాకు రక్షణ కావాలి, నేను మారు మనసు పొందాను, నేను నా పాపాలు ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తమే నేను బాప్తిసం తీసుకుంటానని ఎవరైతే వారి నోటుతో ఒప్పుకుంటారో వారి జీవితాల్లో నిజమైన క్రిస్మస్ ఆనందం, నిజమైన క్రిస్మస్ సంతోషం, నిజమైన యేసులో సంతోషాన్ని ప్రతి ఒక్కరు కూడా అనుభవిస్తారు. మరి బైబిల్ గ్రంథంలో జక్కయ్య జీవితంలో చూసినట్లయితే ఆయన చూడాలని, ఆయన నమ్మాలని ఒక కోరిక ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన చూడలేకపోయారు. చెట్టెక్కి చూశారు, ఆయన చూడలేకపోయారు. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచేవాడు కనుక ఆయనే ఆ జక్కయ్య ఇంటికి వచ్చి జక్కయ్య ఇంటిలో జక్కయ్యకు గొప్ప రక్షణ దేవుడే ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున మరి ఈ ప్రాంతంలో రాము గారికి ఇల్లు ఇవ్వడం, ఈ ఇంటి దగ్గర ఇక్కడ బాప్తిస్తాలు తొట్టి కట్టడం, అమ్మ రక్షణ తీసుకుంటానని బిడ్డ చెప్పడం, మరలా తన ఇంటిలోనే సేవకులు వచ్చి, దేవుడు వచ్చి, సంఘమంతా వచ్చి, మనందరం వచ్చి బాప్తిసం ఇవ్వడం, ఇది దేవుని కార్యం తప్ప ఇది మానవ కార్యము కానే కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చర్చిలో ఆరాధన జరగకపోయినా దీనికి మించిన సంతోషము లేదండి. ఎందుకంటే అసలు దీనికోసమే ప్రభు చూస్తున్నాడు. చాలా మంది పండుగలు చేస్తున్నారు కానీ ఒక పాపి కూడా మారు మనసు లేదండి. సంఘాలలో కూడా విశ్వాసుడికి మారు మనసు లేదు. మారు మనసు లేని పాపిష్టి మనసుతో ఎన్ని క్రిస్మస్ ఆరాధన చేసిన ఏమి ఉపయోగము లేదు. సంఘములో ఒక పాపి రక్షణ పొందడం, గ్రామంలో ఒక వ్యక్తి రక్షణ పొందడం, అదే నిజమైన క్రిస్మస్ పండుగ. మరి ఈ రోజున మరి కుమారుడు ఆయన నమ్మి ఆయన సొంత రక్షణ అంగీకరించి విశ్వాసం ఉంచి బాప్తిసం తీసుకోవడానికి మరి బిడ్డ ఒప్పుకున్నాడు కనుక మరి బిడ్డ తీసుకున్న మరి నిర్ణయం బట్టి మనందరం కూడా సంతోషిద్దామా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాము గారండి మరి వారిని బలవంతం చేస్తారు, మీ హల్లెలూయా. ఎవరు కూడా మరి బలవంతం చేయలేదు, ఆయన అంతర్గానే తీసుకుంటున్నారు. మరి బాప్తిసం తీసుకుంటున్నా మీరు మరి దేవుని యొక్క వాక్య ప్రమాణాలు నమ్మి మరి మారు మనసు పొంది మరి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసం పొందుతున్న మీరు శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన సన్నిధిలో మీరు నిలబడతారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే దేవుని పిల్లరా, దేవుని సన్నిధిలో మనం ఒక మాట ఇచ్చామంటే ఆ మాట ప్రకారం మనం నిలబడే వారిగా ఉండాలి. మరి బాప్తిసం అంటే మాటలు కాదండి, మార్పు చెందడం, పాత జీవితాన్ని విడిచిపెట్టి కొత్త జీవితాన్ని జీవించడం. నూతన సంవత్సరములోనికి రాకముందే దేవుని పిల్లారా ఒక్కొక్కరిని దేవుడు తన సన్నిధికి పట్టుకుంటున్నాడు, రక్షించుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ వారములో మరలా జనవరి 1కి కొంచెం గ్యాప్ ఉంది కనుక మరలా ఇంకొక వారం టైం ఉంది కనుక ఈ వారంలో ఇంకెవరైనా రక్షణ పొందిన వారు ఉంటే వారిని కూడా దేవుడు ఆకర్షించును గాక. హల్లెలూయా. వారిని కూడా బలపరిచి ఈ లోపల మరి ఇక్కడ బాప్తిస్తాలు తొట్టుంది. ఇక్కడ నేను ఒక్కటి రావడం మా ఫ్యామిలీని తీసుకొని మరి చక్కగా ఇక్కడ బాప్తిస్తాలు తొట్టుంది. ఇక్కడ అందరికీ చక్కగా బాప్తిస్తాలు ఇవ్వచ్చు. ప్రతి ఒక్కరు కూడా మిగతా వారిని కూడా దేవుడు సిద్ధపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. కుమారుడు కొరకు ప్రార్థన చేసి బాప్తిసం ఇద్దాం. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, నీకు వందనాలు ప్రభువా. నీ కుమారుడు రాము గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. బిడ్డను మీరు దీవించును అయినా ప్రభువా. ఈ క్రిస్మస్ పర్వదినమున నీ కుమారుడు బాప్తిసం తీసుకొని చుట్టుండగా నీ బిడ్డను అభిషేకించండి నాయన, నీ బిడ్డను ఆశ్రయించండి నాయన ప్రభువా. ఇక చెడుతనమును, పాపమును, లోకమును విడిచిపెట్టి నిన్ను ప్రేమించే బిడ్డగా, నిన్ను హత్తుకునే బిడ్డగా మీరు సహాయించండి. బిడ్డను బలపరచండి, స్థిరపరిచి ఆశ్రయించండి నాయన ప్రభువా. ఇది మొదలుకొనైనా నీ రాకడ పర్యంతరం వరకు కూడా నీ కుమారుడిని సభలో సాక్షిగా నిలబడినట్లు సహాయం చేయండి. బాప్తిసం పొందుతుండగా నేను బలపరిచి స్థిరపరచమని, గత జీవితాన్ని విడిచిపెట్టి ఈ రోజు నుంచి నీ కొరకు నిలబడే బిడ్డగా వాడుకోమని యేసు నామమున పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి.